గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. నాతో పాటు కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 23 మంది ఎమ్మెల్యేలు పోవడానికి రెడీగా ఉన్నారు. చిటికేస్తే ఖతం అవుతుందని చెప్పి కేసీఆర్ మాట్లాడుతాం. ఏం చెప్తారన్న? ఇప్పుడు చిటికేస్తే వస్తారు, లేకపోతే నాతో టచ్లో ఉన్నారు అనేటటువంటి చిల్లర మాటలు బంద్ చేసేయాలి. ఇంకా ఆయన గత కాలంలో ఉండి ముఖ్యమంత్రి అనేది భావిస్తున్నట్టుండు. ఎందుకంటే మన కింద పడ్డ తర్వాత చిప్పు దొబ్బినట్టుంది, అందుకని అట్లా మాట్లాడుతుండు. ఈరోజు చిటికేస్తే ఎమ్మెల్యేలు టచ్లు ఉండు కాదు, కనీసం ఒక 4 కార్యకర్తలని తీసుకోమను. మీదే వరద వచ్చినట్టు వస్తుంది కాంగ్రెస్ పార్టీలకి. దాన్నే మేము ఇంకా ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు అనేటటువంటి అంశాలల్లో ఆ తర్జన భర్జనలలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు కొంతమందిని తీసుకోకపోతే పక్క రాష్ట్రాలలో పోయి పరవీలు చేస్తారు, నీకు కూడా తెలుసాలి ఎవరు. సో అటువంటి సందర్భాలలో ఇక్కడ పార్టీ వాళ్ళు కూలిపోయినటువంటి నువ్వు భవిష్యత్తే దిక్కులేనటువంటి పార్టీలకు మారినటువంటి మీ దాంట్లోకి ఇంకో టచ్లూరు అంటే జనాలు అమ్మేటటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు ఎట్లానంటే చీకేసిన చికెన్ లెగ్ పీస్లకు అయిపోయింది బీఆర్ఎస్ పరిస్థితి. అసొంటప్పుడు పాపం వాళ్ళు అంతకుమించి ఏం మాట్లాడతారు చెప్పు. సో ఇంకో విషయం చెప్పండి అన్న, ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే 17 సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా డమ్మీ క్యాండిడేట్లను పెట్టిర్రు. డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి ట్రై చేస్తూ ఉన్నాడని ఒక చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు సింపుల్ అబ్బా, మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవ్వడని ఆలోచిస్తాడు. బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ అన్ని విచారణలు జరిపిస్తుంది, అవునా? సో కేసీఆర్ కేటీఆర్ అండ్ కుటుంబం మొత్తం రేపొద్దున ఫోన్ ట్యాపింగ్లను, కాళేశ్వరం కుంభకోణంలో, లేకపోతే మిషన్ భగీరథనలో, లేకపోతే ఏది సివిల్ సప్లైస్లో, అది ఇది కాదు, ఎండ్లో ఏది ముట్టుకుంటే అదే కుంభకోణాలు కదా. సో దీంట్లో భవిష్యత్తులో ఖచ్చితంగా ఈరోజు ఒక పగబట్టినట్టు మా మీద ఉన్నాడు అని చెప్పి చాలాసార్లు వ్యాఖ్యానించారు కూడా. సో ముఖ్యమంత్రి గారు రేపొద్దున ఈ కుటుంబాన్ని లోపటేస్తారు అని అంటే, మరి లోపటేయకుండా ఉండాలనంటే ఇంకొకరు ఆసరా తీసుకోవాలి. కేసీఆర్ అండ్ కుటుంబం ఎవరు ఆసరా తీసుకుంటారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నీ మీద అటాక్ చేస్తుంది. అసలు అప్పుడు ఎవరి దగ్గరకు పోవాలి? నువ్వు పోతావు బీజేపీ కాడికి, కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోతుంది? అంటే హెల్ప్ తీసుకుంటారు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ బీజేపీ హెల్ప్ తీసుకుంటారు? కేసీఆర్ అనే వ్యక్తిని ఖతం చేయడానికి బీజేపీ పార్టీ హెల్ప్ ఏమన్నా కాంగ్రెస్ తీసుకుంటుందా? నేను ఒకటి చెప్పాలనా, కేసీఆర్ అనేటువంటి ఖతం చేయాల్సినటువంటి అవసరం లేదు. జనాలు ఖతం చేసి ఆల్రెడీ 100 రోజులు దాటిపోయింది. ఇక అది న్యాచురల్గా పడిపోతున్నటువంటిదే, దాన్ని ఇంకొకరు ఖతం చేయాల్సింది కాదు. కేసీఆర్ కనీసం నిండా మునగకుండా నేను బతకాలే జైల్లో పడికి ఉండాలి అని అంటే బీజేపీ ఇది మద్దతు తీసుకుంటున్నటువంటి సందర్భం నేను చెప్తా ఉన్నా మీకు ఇప్పుడు. అందుకనే బీజేపీ తోటి బీఆర్ఎస్ ములాఖాత్ అయిపోయి వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లను వాళ్ళు నిలబెట్టిరు. నువ్వు ఈరోజు చూడు, మహబూబ్ నగర్ ఎవరు? వాళ్ళ క్యాండిడేట్ల గురించి మనం మాట్లాడుకుంటే మహబూబ్ నగర్ ఎవరు, ఇంకా భువనగిరి ఎవరు? వీరందరూ క్యాండిడేట్లను డమ్మీలను నువ్వు పెట్టుకున్నావు. ఈరోజు మల్కాజ్గిరి ఎవరు? సో డమ్మీ క్యాండిడేట్లు నువ్వు పెట్టి బీజేపీని గెలిపించేటటువంటి ప్రయత్నం మేము ముందు సంది కూడా చెప్పినాం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే లెక్క ఉండి ఒకతాను దాని లెక్కనే కొట్లాడుకుంటున్నాయి, అంటే మా కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడుతున్నాయి, 2 ఒకటే అని చెప్పి అంటున్నాం. కాయిన్కి హెడ్స్ అండ్ టైల్స్ లెక్కనే ఇల్లు రన్ మేము అన్నాం, అదే నిజం కూడా అయింది కూడా. మరి అసొంటప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కూడా ముడిగడతారా? సౌత్ పోల్ నార్త్ పోల్ ఒకటైతుంది అంటే కూడా నమ్ముతారా? బేస్లెస్గా మాట్లాడుతున్నటువంటి దాన్ని మనం. సో ఇంకోటి చెప్పండి అన్న, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో కేటీ రామారావు అనే వ్యక్తి ఒక ప్రముఖ మీడియా ఛానల్లో కూర్చొని నార్కో టెస్ట్కి రెడీగా ఉన్నా, కావాలంటే లైవ్ డిటెక్టివ్ రెడీగా ఉన్నా, రేవంత్ రెడ్డికి దమ్ముంటే వస్తాడా, కిషన్ రెడ్డికి దమ్ముంటే వస్తాడా అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తాను. ఏం చెప్తారన్న? వెనకటికి ఇట్లనే వైట్ ఛాలెంజ్ అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు చేసి ఆ రోజు ఎందుకు రాలేవు నువ్వు? ఇప్పుడు ముంగటువంటి యుద్ధం చేసేటోడు కావాలి, వెనక పోయి మొరిగేటటువంటి వాళ్ళు వద్దు. సో ఎదురుంగకు రా, నువ్వు ఎదురుంగకు వచ్చి మాట్లాడు. ఈరోజు విచారణ జరుగుతుంది, విచారణకు సంబంధించి మా మీద కక్ష కట్టి చేస్తున్నా నువ్వే అంటావు. ఈరోజు నేను దేనికైనా సిద్ధం అని చెప్పి జనాల ముందుకు వచ్చి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తావు. ఆగరాదు, సమయం అన్నిటికీ జవాబు చెప్తుంది. పిలిపించుకొస్తారు, ఛాలెంజ్లు చేస్తారా, లేకపోతే గొట్టాలు పెట్టి చెక్ చేస్తారా, అది ఏమవుతుందో భవిష్యత్తులో తెలుస్తుంది. ఆల్రెడీ రివీల్మెంట్స్లో అధికారులు కొంతమంది గురించి చెప్తూనే ఉన్నారు, పేర్లు నేను ఎందుకు తీయాలి, కానీ భవిష్యత్ కాలం అనేటటువంటిది అన్నిటికీ జవాబు చెప్తుంది. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు రాబోతున్నారేమో అనే ఒక చర్చ వినబడతా ఉంది. రెడీగా ఉన్నారా? సాంప్రదాయం ఒకటి ఇప్పుడు ప్రజలల్లో ఎవరు ఎట్లన్నా అనుకోవచ్చు, హరీష్ రావు గారు మాతో టచ్లురా, లేకపోతే బీజేపీతో టచ్లురా, లేకపోతే కేసీఆర్ గారు బీజేపీ తోటి రేపొద్దున కలిసిపోతున్నారు అంటే ఒక సందర్భం అయితే నేను గుర్తు చేస్తా. ఒక ప్రముఖ ఛానల్లో దానం నాగేందర్ గారు ఎవరైతే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండో, ఆయన పిల్లలతో వేద్దాము రా, ఎందుకంటే కేటీఆర్ అనేటోడు దేవుని నమ్మడు, నీ పిల్లలతో నువ్వే గుడిలోకి వచ్చి నా పిల్లల మీద నేను ఒట్టేస్తా, నువ్వు కాదా నాకు చెప్పింది, రేపు పొద్దున ఆగరాదన్నా మనము ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ తోటి కలిసిపోతున్నాం అని చెప్పని అన్నాడు, నువ్వు ఒట్టేసిరా అన్నాడు కేటీఆర్ అనేటోని డైరెక్ట్ చెప్పిండు మీడియాలో లైవ్లా. మరి దానికి ఎందుకో రాలేడు. నార్కో టెస్టుల సంగతి తర్వాత పిల్లల మీద ఒట్టేదు రా అని చెప్పి ఆయన పిలిచిండు. బీజేపీ తోటి కలిసిపోతలేను నేను అసలు అనలేదని ఎందుకు వస్తలేడు? దమ్ముంటారా? ఎందుకంటే దొంగలు అనేటటువంటి వాళ్ళు రేపు పొద్దున బీజేపీ తోటి కలిసిపోబోతురు అనేటటువంటిది వాస్తవం.
ఈరోజు బీజేపీకి పరోక్షంగా మద్దతు చేస్తున్నారు అనేటటువంటిది కూడా వాస్తవం. కానీ ఈ రెండు పార్టీలు ఒకటైతే ఈరోజు సంక్షేమం పేరు మీద ఎవరైతే తెలంగాణ ఆకాంక్షల గురించి కొట్లాడుకున్నామో 10 ఏళ్ల సంది మోసపోయినాం. ఈ 10 ఏళ్ల తర్వాత మన ఆకాంక్షలు నెరవేర్చుకునేటటువంటి సమయం వచ్చినప్పుడు మన నోటికాడి బుక్కని తననికే ఇద్దరు కలిసి కుట్రలు చేస్తున్నటువంటిది. అసలైనటువంటి అంశాలు ఏడొస్తలేవు. ఈరోజు నిజంగా సంక్షేమాలు ప్రజల నోటికాడి దాకా వచ్చిన తర్వాత ప్రజలల్లో గిట్ట కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతే మళ్ళీ దీన్ని తీయడం కష్టం అని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో తీసుకునేటటువంటి లైన్ కాడికి అన్ని కామన్గానే పోతున్నాయి. వేషాలు మనుషులు మాత్రమే వేరు, వీళ్ళ భాషలు దాని అర్థాలు పరమార్థాలు అన్నీ ఒకటే లెక్కున్నాయి. మీరు గమనించుర్రి. రైతులకు సంబంధించిన కట్టలు పట్టుకొని వచ్చేది కేసీఆర్ ముందు మాట్లాడితే వీళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తారు. సో మొత్తానికి బీఆర్ఎస్ ఉన్నప్పుడు పంటలన్నీ పచ్చగా ఉంటుండే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోసం మొత్తం ఎండిపోయినాయి అని చెప్పి కేసీఆర్ సార్ నల్గొండ సభ మీ అన్నీ చూసి ఉంటారు. ఎట్లా చూస్తారన్న? నేను ఒకటే అంట, రైతులు అనేటటువంటి వాళ్ళైనా తెలంగాణ ప్రజలు కాదు, ప్రపంచంలో ప్రజలందరికీ తెలివి ఉంటుంది. వర్షాకాలం నీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉండే. వర్షాకాలంలో వచ్చినటువంటి నీళ్ళు ఏ ప్రాజెక్టులు ఉన్నాయి ఇలా? ఎందుకు లేవు? మరి నువ్వు ఇన్ని 1,47,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే, నేను సింపుల్ క్వశ్చన్, కాళేశ్వరం అనేటటువంటి దాన్ని అవినీతితోటి కూలగొట్టింది కేసీఆర్ అయితే కరువు కారణం కాంగ్రెస్ ఎట్లయితుందబ్బా? నాకు అర్థం కాక అడుగుతున్నా. కూలగొట్టింది నువ్వు, సుక్క నీళ్ళు నిలబెట్టింది నువ్వు, పొదుపు చేయకుండా ఈరోజు వృధా చేసినటువంటి నువ్వు. నీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే నీళ్ళను వదిలిపెట్టేసినావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టు కుంగిపోయింది. ఆ రోజు కరువు అనేటటువంటి దానికి దారి తీసిందే ఆ రోజు సేవ్ చేసుకున్నటువంటి వాటరు. కారణం మొత్తం నువ్వు అయి దుర్మార్గుడు లెక్క ఈరోజు బయటకు వచ్చి మాత్రం ఏదో ముసలి కన్నీరు గారిస్తే జనాలు ఊకుంటారు అనుకుంటున్నావు. జనాలకు అంత తెలియదు అనుకో. అవుతుందా విచారణ? అవుతుందా కాళేశ్వరం మీద? 100% అవుతుంది. కాదు, ఎన్టీఎస్ఏ కూడా చేస్తారు. చేతులు కలిపే అవకాశం ఉన్నా కేసీఆర్ తోటి? చేతులు కలిపే అవకాశం బీజేపీకి ఉంది, వాళ్ళు ఆల్రెడీ కలుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది విచారణతోటి ఖచ్చితంగా చేతులకు బేడీలు ఇచ్చేటటువంటి పని మీద ఉంది. మేము బేడీలు వేసి తీరుతాం. సో ఒక మాట చెప్పండి అన్న, బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. మెగా కృష్ణారెడ్డి అనేటువంటి గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎలక్ట్రల్ బాండ్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి అని డబ్బులు ఇచ్చిండు. సో ఇప్పుడు కూడా ఎన్నికలలో మెగా కృష్ణారెడ్డి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా గెలిపిస్తుంది కాబట్టి మాట్లాడతలేరు అనేటటువంటి ఒక చర్చ వినబడుతుంది. ఏం చెప్తారు? ఎవరు కాదు, విచారణలో ఎవరున్నా విచారణ భాగస్వామ్యులు ఉంటున్న వాళ్ళందరూ బయటకు వస్తారు. నేను ఒకటే చెప్తున్నా, అది ఎవరైనా వస్తారు. అది ఫోన్ ట్యాపింగ్ లో కూడా వాళ్ళు అంటారు కదా, వేరే అధికారులు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు. విచారణలో భాగంగా ఎవరి పేరు వచ్చినా విచారణలకు రావాల్సింది చట్టం. నువ్వు నేను తప్పించేటటువంటిది కాదు, అది దాగేటటువంటిది కాదు కదా. నువ్వు దాచిపెడితే ఖచ్చితంగా ఎవరున్నా కూడా బయటకు వస్తుంది. కానీ నేను బీజేపీ అంశం మాత్రం ఎత్తుతా. ఉత్తరప్రదేశ్ అయోధ్య రామ మందిరంకి సంబంధించినటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటిది, ఒక పుణ్యక్షేత్రం లెక్క భావించేటటువంటి మనము ఆడికెంచే మరి బీఫ్ అనేటటువంటి ఎక్స్పోర్ట్ రికార్డు స్థాయిలలో అవుతుంది. అదే బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీలు బీజేపీకి ఇదే ఎలక్టోరల్ బాండ్స్ రికార్డ్ లెవెల్లో ఇచ్చినాయి. దీనికి బీజేపీ కాడ జవాబు ఏముందో వాళ్ళని కూడా ఒకసారి అడుగురి. పొద్దున్న లేస్తే ఆవులను కాపాడేటటువంటి ఒక కలర్ సినిమా చూపిస్తున్నటువంటి వీళ్ళు వాస్తవాన్ని మనం గౌరవించుకోవాలి, మనం మొక్కుతాం, అది మన సెంటిమెంటు. అట్లాంటిది ఒక బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ నుంచి బీజేపీ అసలు ఎలక్టోరల్ బాండ్స్ పైసలు ఎట్లా తీసుకుంటుంది? అది బీజేపీ జవాబు చెప్పి రావాలి మైదానంలోకి. యువతని పిచ్చోళ్ళని చేసేదానికంటే ముంగట ఈరోజు వాస్తవాలు అనేటటువంటి జనాలకు పోవాలి కదా, దానికి జవాబు చెప్పండి ఫస్ట్. సో ఇంకో విషయం అన్న, కేటీఆర్ చెప్తా ఉన్నాడు 2014 కంటే ముందు ట్యాపింగ్ అయినటువంటి ఫోన్ల లిస్టు కూడా కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని చెప్తాడు. నువ్వేం పొడిచినావు? అధికారంలో ఉన్నది నువ్వు కదా. ఎందుకంటే అప్పుడు మేము చేయలేదు కాబట్టి నువ్వు అధికారంలోకి వచ్చినాక కూడా ఏ దాని మీద విచారణ జరగలేదు. కానీ మీ బతుకులకు ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ చేశారు కాబట్టి మేము ఈరోజు విచారణ చేస్తున్నాం. మీరు కూడా చేస్తున్నట్టు కదా, బట్టి ఫోన్ ట్యాప్ చేస్తలేడా, లేకపోతే కోమటిరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అనే ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పచ్చకామర్లోనికి లోకం అంతా పచ్చనే కనిపిస్తుంది. ట్యాపింగ్ చేసేటటువంటి వేరే పార్టీలలో కూడా ట్యాపింగే జరుగుతుందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో కేసీఆర్ కేటీఆర్ అనే కుటుంబానికి మొత్తం అదొక ఆలోచనలు అన్నిలోనే బతికిరు 10 ఏళ్ళు కాబట్టి అవే ఆలోచనలు కాంగ్రెస్లో కూడా ఉంటున్నాయేమో అని అనుకుంటారు. మాకు అట్లాంటి కర్మ లేదు, మా నాయకుల మీద మాకు అట్లాంటి అనుమానాలు లేవు. పారదర్శకంగా ప్రతి ఒక్కరి స్వేచ్ఛ స్వాతంత్రాలను గౌరవించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన ముందుకు తీసుకొని పోతా ఉంది. బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదంతో 5+5 10 సంవత్సరాల అధికారం ఉండబోతున్నాం. ఒక కాంగ్రెస్ లో కేసీఆర్ కోవట్లు ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ వినబడుతుంది. ఏమన్నా వచ్చిందా? ఏమన్నా కడుతురా ఉపాయం? మరి కోవట్లు ఎవరో నాకు తెలియదు, కానీ డైరెక్ట్ అయితే వచ్చి జాయిన్ అవుతున్న వాళ్ళు అయితే రుగంత వరకు అయితే నాకు తెలుసు. సో మన కేసీఆర్ కూడా పంపించచ్చు కావాలని ఏముందని చెప్పి మీకు ఆయన కాడ ఏముందని చెప్పి కాదు ఇంకా ఆయన కాడ ఏముందని చెప్పి కోవట్లు ఉంటారు నాకు అర్థమైతే లేదు.
అయిపోయింది. అంతే కదా, దుఃఖమే బంద్ అయిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య 2 BHK అంటే ఏందన్న 2 BHK అంటే అంటే ఆయన అన్నాడు కదా, వెనకటికి 2 BHK అంటే అల్లుడు వస్తే ఏడ వండుకోవాలి, లేకపోతే మనమరాళ్ళు వస్తే ఏడ వండుకోవాలి, జాగ ఉండాలి అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్కి వీళ్ళు చేసినటువంటి కుంభకోణాలల్లో మరి రేపొద్దున చెంచల్గూడలోనే 2 BHK కట్టిస్తే కుటుంబం అంతా ఒకటే కాడ ఉందుర్తి అని చెప్పే సందర్భాలలో అన్నాడు. వీళ్ళు చేసినటువంటి అవినీతుల గురించి అడ్రస్ చేస్తూ ఆ మాట అన్నాడు.